రైతు పని చేస్తాడు. ఆయనకి పొలం లేదు, ఏమీ లేదు. వ్యవసాయం గుత్తలకేసుకొని పండించుకుంటాడు. ఆయన హాస్టల్లో ఇచ్చినాడంట పాపకి. హాస్టల్ ఇచ్చింటే టీచర్ ఫోన్ చేసింటే, ఏంది మీ పాపను తొలకరారని అడిగితే, మాకు వాన పడింది, ఈరోజు ఇత్తనం వేసుకొని రేపు తొలకొస్తాం మేడం అని చెప్తే, పాపకు ఫోన్ ఇవ్వను అని చెప్తే పాపకు ఫోన్ ఇస్తే, పాపని బెదిరించడం ఎట్లా, వస్తావా నీ టీసీ నీకు ఇచ్చి పంపించాలని చెప్పినాడు. అట్లా ఎందుకు చెప్పాలి పిల్లలకి? టీచర్లు అయినట్లు గురువుతో సమానం, దేవునితో సమానం అంటారు కదా, తల్లిదండ్రుల కన్నా ఎక్కువ అంటారు కదా. తల్లి జన్మ ఇస్తే వాళ్ళు విద్యా బుద్ధి నేర్పించేవాళ్ళు, లోక జ్ఞానం నేర్పించేవాళ్ళు వాళ్ళు కదా. తల్లి, తండ్రి, ఫ్రెండ్, అన్న, అక్క, అన్ని కులం, అన్ని భేదాలు వచ్చేది ఒక టీచర్ వల్లనే కదా. ఒక గురువు అన్ని దేవుని కంటే ఎక్కువ పూజిస్తారు కదా. ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లల్ని బడికి పంపించాలంటేనే బెదపడుతున్నారు. బడికి పంపించే బదులు మాతో పాటు పని దొరకపోతే మాతో పాటే వస్తుంది పిల్ల అని ఆలోచిస్తున్నారు. ఇలా జరుగుతుంది. ఆ పాపని శవాన్ని అప్పచెప్పినారు వాళ్ళు. మా పాప